ఓం శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాద మురళి. డేట్ 16 ఆగస్ట్ 2026. రివైజ్ కోర్స్ డేట్ 16/3/2011. బాప్దాద చెప్తున్నారు, మనస్సు ద్వారా ప్రకృతిని సతోగుణీగా చేసే సేవ చేయండి. శుభ భావన, శుభ కామనలను ఉంచి సంస్కార మిలనము అనే రాస్ చేయండి. ఈరోజు హోలియెస్ట్ తండ్రి తమ పిల్లలతో హోలీ జరుపుకునేందుకు వచ్చారు. మీరందరూ కూడా హోలీ జరుపుకునేందుకు వచ్చారు. నలువైపులా దూరంగా కూర్చుని ఉన్న పిల్లలు కూడా దూరంగా ఉన్నప్పటికీ హోలీ జరుపుకునేందుకు కూర్చున్నారు. మీరందరూ ఏ రంగు యొక్క హోలీ జరుపుకునేందుకు వచ్చారు? అన్నిటికంటే శ్రేష్టమైన రంగు పరమాత్మ సాంగత్యం అనే రంగు అని మీకు తెలుసు. ఈ రంగు సదా శ్రేష్టాతి శ్రేష్టంగా తయారు చేసేది. ఎలాగైతే తండ్రి ఉన్నతమైన వారో అలా ఈ పరమాత్మ సాంగత్యం ఉన్నతంగా తయారు చేసేది. పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో మెరిసే భాగ్య నక్షత్రాన్ని చూస్తున్నారు. ఈ భాగ్య నక్షత్రం పూర్తి కల్పంలో భాగ్యశాలి పిల్లలైన మీరు తప్ప మరెవ్వరూ ప్రాప్తి చేసుకోలేరు. ఆ శ్రేష్ఠ భాగ్యం ఏమిటి అంటే పిల్లలైన మీరే డబల్ పవిత్రులుగా అనగా హోలీగా అవుతారు. ధర్మాత్ములు కూడా ఉన్నారు, కానీ వారు శరీరం ద్వారా పవిత్రంగా అవ్వరు. భవిష్యత్తులో బ్రాహ్మణాత్మలైన మీ ఆత్మ కూడా పవిత్రమవుతుంది, శరీరం కూడా పవిత్రమవుతుంది. ఇటువంటి డబల్ పవిత్రతకు గుర్తుగా డబల్ కిరీటం లభిస్తుంది. పూర్తి కల్పంలో మీరు సంగం యుగంలో తండ్రి సాంగత్యం అనే రంగు ద్వారా డబల్ పవిత్రులుగా, డబల్ కిరీటదారులుగా అవుతారు. సంగం యుగంలోని పరమాత్మ సాంగత్యం డబల్ పవిత్రులుగా చేస్తుంది. కనుక మీరు పవిత్రుడైన తండ్రి చేతలో ఉండుట ద్వారా, తండ్రిని కంబైన్డ్గా చేసుకోవటం ద్వారా డబల్ పవిత్రులుగా అయిపోతారు. సదా హృదయంలో తండ్రి సాంగత్యం ఉంటుంది. ఈ సాంగత్యం ఎంత శ్రేష్టమైంది అంటే అది మిమ్మల్ని ఇంతటి శ్రేష్టమైన వారిగా తయారు చేస్తుంది. జనులైతే స్థూలమైన రంగులతో హోలీ జరుపుకుంటారు, కానీ మీరు తండ్రి సాంగత్యం అనే రంగు ద్వారా హోలీగా అవుతారు. అది కూడా డబల్ హోలీగా అవుతారు. మీ హోలీ ప్రపంచానికి భిన్నమైనది మరియు పరమాత్మకు ప్రియమైనది. మరి నష ఉంది కదా. ఈ హోలీ ప్రభు సాంగత్యం అనే రంగు కారణంగా అర్ధకల్పం ఎంతటి పవిత్రులుగా తయారు చేస్తుంది అంటే ఇప్పటి వరకు కూడా మీ చిత్రాలు నియమపూర్వకంగా పూజింపబడుతున్నాయి. మరెవ్వరి చిత్రాలు ఇలా ప్రేమపూర్వకంగా పూజింపబడవు. మీరు స్వయం మీ చిత్రాలను చూస్తున్నారు. ఇతరులకు కూడా పూజ జరుగుతుంది, కానీ ఇంత సమయం మరియు ఇంత విధిపూర్వకంగా పూజ జరగదు. మీరు సదా ఉమంగ ఉత్సాహాల్లో ఉంటారు కదా. ఉమంగ ఉత్సాహాల్లో ఉంటున్నారా? చేతులెత్తండి. అప్పుడప్పుడు ఉంటారా లేక సదా ఉంటారా? మేము సదా ఉమంగ ఉత్సాహాల్లో ఉంటాము. అంతేకాక ఇతరులకు కూడా ఉమంగ ఉత్సాహాలను ఇప్పిస్తాము అనేవారు చేతులెత్తండి. అప్పుడప్పుడు కాదు, సదా. సదా అన్న పదాన్ని అండర్లైన్ చేసుకుంటారు కదా. మీ స్థితి ఏదైతే ఉన్నదో దాని స్మృతి చిహ్నం అనే మీ భక్తులు ఉత్సవ రూపంలో జరుపుకుంటారు. మీరు ప్రభు సాంగత్యం అనే రంగును వేసుకున్నారు కనుక వారు కూడా రంగులు వేసుకుంటారు, కానీ దేహాభిమానంలో ఉన్నారు కనుక స్థూలమైన రంగులను వేసుకుంటారు. ఆ రంగుల్లో ఖర్చు కూడా చాలా ఉంది. అంతేకాక రిజల్ట్ కూడా కొంత మంచిగా ఉంటుంది, కొంత మంచిగా ఉండదు. ఈ విధంగా జరుపుకుంటారు, కానీ మీ ఉత్సాహం యొక్క స్మృతి చిహ్నంగా ఉత్సవాన్ని తప్పకుండా జరుపుకుంటారు. మీరు పరమాత్మకు చెందిన వారికి అయ్యేందుకు మొదట మీ పాత సంస్కారాలను కలుస్తారు. ఆ తర్వాత ప్రభు సాంగత్యం అనే రంగు అంటుకోవటం వలన సదా జరుపుకుంటూ ఉంటారు. వారు కూడా మొదట కాలుస్తారు, తర్వాత జరుపుకుంటారు. కానీ మీరు జరుపుకోవటం మరియు వారు జరుపుకోవటంలో రాత్రి పగలకు ఉన్నంత వ్యత్యాసం ఉంది. వారు దేహాభిమానులు,
మీరు ఆత్మాభిమానులు, వారు దేహాభిమానంలో ఉన్నారు. మీరు ఆత్మీక బాణంలో ఉన్నారు. మీకు బాప్దాదా ఇచ్చిన డైరెక్షన్ ఏమిటి అంటే హోలీక అనగా గతం గతః, హోలీ అని కూడా అంటారు. కానీ అర్థాన్ని ప్రాక్టికల్లోకి తీసుకురాలేరు. మీరందరూ హోలీ అనగా గతాన్ని గతింప చేస్తారు కదా, లేక అప్పుడప్పుడు చేస్తున్నారా? ఎందుకంటే గతాన్ని గుర్తు చేసుకోవటం వలన వ్యర్థ సంకల్పాలు చాలా నడుస్తాయి. సమయం కూడా వ్యర్థంగా పోతుంది. చాలా సమయం నుండి ఉన్న సంస్కారాలు వద్దనుకున్నా వస్తూ ఉంటాయి. ఈ సంగం యుగం యొక్క ఒక్కొక్క నిమిషం ఏదైతే ఒక్క జన్మలో 21 జన్మల ప్రాలబ్ధాన్ని తయారు చేస్తుందో ఆ ఒక్కొక్క సంకల్పం, ఒక్కొక్క నిమిషం ఎంతటి విలువైనది. ఒక్క సెకండ్ వ్యర్థంగా పోలేదు, కానీ అనేక జన్మల ప్రాలబ్ధంలో తేడా వచ్చేస్తుంది. బాప్దాదా ఇంతకుముందు కూడా వినిపించారు, సంగం యుగంలో సమయం మరియు సంకల్పాలను ఎప్పుడూ కూడా వ్యర్థంగా పోగొట్టుకోకండి. ఒకవేళ సదా ప్రభు యొక్క రంగులో రంగరింపబడి ఉంటే, అనగా తండ్రిని సదా సాతిగా ఉంచుకున్నట్లయితే, సంగం యుగంలో ఒక్కొక్క సంకల్పాన్ని, సమయాన్ని అనగా ఒక్కొక్క నిమిషాన్ని సఫలం చేసుకోవచ్చు. కనుక ఒక్కొక్క నిమిషం, ఒక్కొక్క సంకల్పం సఫలం అవుతున్నాయా లేక వ్యర్థంగా కూడా పోతున్నాయా అని చెక్ చేసుకోండి. ఎందుకంటే కేవలం 1 నిమిషం కాదు, కానీ 21 జన్మల కనెక్షన్ ప్రతి సంకల్పం, ప్రతి నిమిషంతో ఉంది. ఇంతటి విలువ ఉంది. కనుక ఇంతటి విలువను సదా ఇస్తున్నానా అని మీ మనస్సులో ఆలోచించండి. ఈ సంగం సమయం కొరకే ఇప్పుడు, లేకుంటే మరెప్పుడూ లేదు అని చెప్పబడింది. ఇంతటి విలువ సదా స్మృతిలో ఉండాలి. కనుక మీరందరూ ఈరోజు హోలీని జరుపుకున్నారు అనగా సదా తండ్రి సాంగత్యం అనే రంగును వేసుకున్నారు. మరి ఈ రోజంతా తండ్రి యొక్క రంగు అంటుకుని ఉందా అని చెక్ చేసుకున్నారా? పరమాత్మ సాంగత్యంలో ఉన్నారా లేక మరెక్కడైనా సమయము లేక సంకల్పం పోయిందా? చెక్ చేసుకున్నారా? తల ఊపండి, చేతులు కాదు. ఇలా చేయండి. బాప్దాదా సదా సూచన ఇస్తున్నారు. మీ మనసు యొక్క శుభ సతోగుణి సంకల్పాల ద్వారా ప్రకృతిని కూడా సతోగుణిగా చేస్తూ ఉండండి. మరి ఆ మనసా సేవ గుర్తుంటుందా? ఎందుకంటే ఇప్పుడు ప్రకృతి పెద్ద రూపంలో తన కార్యం చేయనున్నది. ఇదైతే చిన్నదే, కానీ ప్రకృతిని మనుష్యాత్మలు విసిగిస్తున్నారు. కనుక అది కూడా విసిగించటం ప్రారంభిస్తుంది. కనుక తండ్రి అంటున్నారు, ఎలాగైతే మాయాచితులుగా అయ్యేందుకు అటెన్షన్ ఉంచుతున్నారు కదా, నీ పని రావటం, మా పని విషయాన్ని పొందటం అని మీరు మాయతో ప్రతిజ్ఞ చేశారు. ఈ ప్రతిజ్ఞ అందరూ చేశారు కదా, చేశారా? మాయాచీతులుగా అవ్వాలి కదా. అదేవిధంగా ప్రకృతి చీతులుగా కూడా అవ్వాలి. ఎందుకంటే మీరు రాజ్యం చేయాలి కదా. మీ రాజ్యం రానున్నది కదా. నష ఉంది కదా. పాపం మనుషులైతే ఏమవుతుందో అని ఆలోచిస్తారు, భయపడతారు. కానీ ఇప్పుడు సంగం యుగం అనే అమృత వేళ నడుస్తోందని మీకు తెలుసు. అమృత వేళ తర్వాత ఏం వస్తుంది? ఉదయం వస్తుంది. ఆ ఉదయంలోనే మన రాజ్యం రానున్నది. నష ఉంది కదా. మన రాజ్యమా లేక కేవలం మహారథుల రాజ్యమా? మీ అందరి రాజ్యం. ఏం జరుగుతుందో అనే చింత మీకు లేదు కదా. మంచి కంటే మంచిదే జరుగుతుంది. మీ రాజ్యంలో ప్రకృతి కూడా సతోప్రధానంగా ఉంటుంది. కనుక ప్రకృతిని తమోగుణి నుండి సతోగుణిగా ఎవరు తయారు చేస్తారు? లేకుంటే ప్రకృతి ఎలా ఉన్నా పర్వాలేదా? మీ రాజ్యంలో ఎలా ఉన్నా నడుస్తోందా? అవును లేక కాదు అని చెప్పండి. నడవదా? మరి ప్రకృతిని సతోగుణిగా ఎవరు చేస్తారు? మీరే చేస్తారు కదా. కనుక ఇప్పుడు ఇది అకస్మాతు యొక్క మొదటి దృశ్యం. ఇది చిన్నది ప్రారంభమైంది. ఇప్పుడు ఇంకా పెద్ద పెద్దవి రానున్నాయి మరియు అకస్మాత్తుగా రానున్నాయి. మీ ఆలోచనలో కూడా లేని విషయాలు జరగనున్నాయి. బాప్దాదా అయితే చాలా సమయం నుండి అకస్మాత్ యొక్క పాఠాన్ని చదివిస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రత్యక్ష రూపంలో చూసిన తర్వాత అయినా
మీ పనిని ప్రారంభించండి. గాబరా పడకండి. నలువైపులా అగ్ని అంటుకుంది, కానీ పరమాత్మ పిల్లలు సురక్షితంగా ఉన్నారు అనే కథను వినిపిస్తారు కదా. ఇప్పుడు కూడా పిల్లలు సురక్షితంగా ఉన్నారు కదా. పేపర్ అయితే రావాల్సిందే, కానీ మీకు డబుల్ పని ఉంది. 1, నిర్భయులుగా ఎదుర్కోవాలి. 2, మీ భక్తులు మరియు దుఃఖంలో ఉన్న మీ సోదరుల సేవ కూడా ఎవరు చేస్తారు? మీరు ప్రభు సాంగత్యం అనే రంగును అంటించుకుని ఉన్నారు కనుక ఎవరైతే పరమాత్మ సాంగత్యం అనే రంగును పొందుకున్నారో వారు తమ సోదరులకు భక్తులకు ప్రేమతో హృదయపూర్వకంగా బాగా పంచండి. దుఃఖ సమయంలో ఎవరు గుర్తుకొస్తారు? పరమాత్మ గురించి తెలిసినా తెలియకపోయినా నిస్సహాయతతో ఓ తండ్రి, ఓ పరమాత్మ అని తప్పకుండా అంటారు. పరమాత్మ పిల్లలైన మీరిప్పుడు దుఃఖీతులకు ఆధారంగా అవ్వాలి. వారికి శుభభావన, శుభకామన ద్వారా తండ్రి నుండి ప్రాప్తించిన కిరణాల ద్వారా ఆధారం ఇవ్వండి. ఎంతైనా మీ పరివారమే కదా. మరి పరివారంలో ఒకరికొకరు సహయోగం ఇస్తారు కదా. దీని పేరే సహయోగం, శ్రేష్ఠ యోగం. ఆధారం ఇచ్చేందుకు ఇదే సాధనం. సందేశంలో కూడా సమయాన్ని ఫిక్స్ చేసుకోవాలని చెప్పాము, అయిపోతుందిలే అని కాదు. ఎలాగైతే ట్రాఫిక్ కంట్రోల్ అమృత్ వేళ సమయం నిశ్చితమైనవి కనుక చేస్తున్నారు కదా, అలాగే మీ కార్యం అనుసారంగా మనసా సేవ కూడా ఇప్పటి సమయానుసారం చాలా అవసరం కనుక సమయాన్ని కేటాయించండి. దయాహృదయులుగా అవ్వండి, కళ్యాణకారులుగా అవ్వండి. మీ స్వమానం ఏమిటి? విశ్వ కళ్యాణకారులు. మరి దయ కలుగుతోందా లేక అయిపోతుందా? ఇందులో నిర్లక్ష్యంగా అవ్వకండి. ఎందుకంటే ఎవరైతే మీరు సకాశిస్తారో వారే మీ భక్తులుగా అవుతారు. కనుక ఏం చేస్తారు? అటెన్షన్ ఉందా? మాకు అటెన్షన్ ఉంది, మరింత పెంచుకుంటాము అని భావించేవారు చేతులెత్తండి. పైకి కిందకి చేస్తున్నారు. ఇక్కడ టీవీలో కనిపిస్తోంది. ఒకవేళ ఇంతమంది తమ స్వమానాన్ని ప్రాక్టికల్లోకి తీసుకొస్తే ఆత్మలు ఇప్పుడు సంగం యుగంలో కూడా హృదయపూర్వకంగా వాహ్ పరమాత్మ పిల్లలు, వాహ్ మాకు ఆధారం ఇచ్చారు అని పాట పాడతారు. ఇప్పుడు ఆధారం ఇచ్చినందున అర్ధకల్పం మీ పాటలు పాడుతూ ఉంటారు. మీరు వారికి పూర్వజులుగా అయిపోతారు. మీరు పూర్వజులు. వృక్షంలో బ్రాహ్మణులైన మీరు ఎక్కడ కూర్చున్నారు? క్రింద కూర్చుని ఉన్నారు కదా, కనుక పూర్వజులే కదా. భక్తులు మొర వినిపిస్తోందా? కొద్దిగా స్వయాన్ని సావధానపరచుకోండి. దుఃఖీతులకు ఆధారంగా అవ్వవలసిందే అని అనుకుంటే వారి మొర వినిపిస్తోంది. అందరూ హోలీ అయితే జరుపుకున్నారు, మీకైతే పూర్తి సంగం యుగమంతా హోలీయే. పరమాత్మ సాంగత్యం అనే రంగులోనే ఉంటారు. స్మృతి చిహ్నాన్ని 1-2 రోజులు జరుపుకుంటారు. కానీ మీరైతే పూర్తి సంగమం అంతా ప్రభు సాంగత్యంలోనే ఉంటారు. నష ఉంది కదా. పాపం మనుషులైతే ఓ ప్రభు ఇది చేయండి, అది చేయండి అని వేడుకుంటూ ఉంటారు. కానీ మీకు 21 జన్మలకు గ్యారంటీ లభించింది. ఎప్పుడూ స్వప్నంలో కూడా దుఃఖపు దృశ్యాలు రావు, సంకల్పంలో కూడా దుఃఖపు అలలు రావు. కనుక ప్రతి ఒక్కరూ ఒకవేళ సదా రాజ్యం తీసుకోవాలి అంటే మీ పరివారాన్ని, అనగా సత్యుగంలోని సాతీలను, రాయల్ ప్రజలను, సాధారణ ప్రజలను అందరినీ ఇప్పుడే తయారు చేసుకోవచ్చు. 21 జన్మలకు గ్యారంటీ ఉంది. కొద్దిగా సేవ చేయండి, సమయాన్ని కేటాయించండి. ఎందుకంటే మీ వద్ద సంకల్ప శక్తి అయితే ఉండనే ఉంది. కేవలం ఏదైతే తండ్రి ద్వారా లభించిందో దానిని మీ సోదరులకు కూడా ఇవ్వండి. బాప్దాదా ఇంతకుముందు కూడా తెలిపించారు, నాకు బ్రాహ్మణ పరివారం మధ్యలో సంస్కార మిలనం అనే రాస్ చేయటం వస్తుందా అని సదా చెక్ చేసుకోండి. ఈ రాస్ ఎప్పుడు చేస్తారో దాని తేదీని ఫిక్స్ చేయండి అని బాప్దాదా చెప్పారు. ఫిక్స్ అవ్వగలదా? మొదటి లైన్ వారు చెప్పండి, చేతులెత్తండి. వీలవుతుందా? పాండవులు కూడా చేతులెత్తండి. పాండవులు లేనిదే గతి లేదు. మంచిది. ఇప్పుడు చివరి ఒక టర్న్ మిగిలి ఉంది. అందులో ప్రతి ఒక్కరూ తమ కోసం ఏ దృఢ సంకల్పం ఉందో
ఎంత సమయం పడుతుందో దాన్ని ఫిక్స్ చేసుకొని రాయండి. బ్రాహ్మణ పరివారంలో ఎక్కడా ఎప్పుడూ కూడా సంస్కారాలు తమ కార్యం చేయరాదు. నా సంస్కారాలు కావచ్చు, ఇతరుల సంస్కారాలు కావచ్చు, నాపై ప్రభావం చూపించరాదు. ఈ తేదీ ఫిక్స్ అవ్వగలదా? అవుతుందా? చేతులెత్తండి. మంచిది. అందరి ఫోటో తీస్తారా? ఎందుకంటే ఇప్పుడు అకస్మాత్ యొక్క దృశ్యాన్ని చూశారు కదా. జపాన్లో భూకంపం, సునామీ వచ్చింది. అందులో చాలా నష్టం జరిగింది. అదేవిధంగా అన్నీ అకస్మాత్తుగానే జరగనున్నాయి. కనుక బాప్తాత తయారీలైతే చూస్తారు కదా. ఎప్పుడైతే ఇతరులకు శుభభావన, శుభకామనలను ఇస్తారో, ఇతరులకు సేవ చేసే ఇటువంటి ప్రోగ్రాంలు గతంలో కూడా చేశారు. ప్రతి ఆత్మ పట్ల సదా శుభభావన, శుభకామన ఉంచండి. ఇందులో నెంబర్ వారుగా అయితే ఉండనే ఉంటారు. మీ స్మృతి చిహ్నమాలలో అందరూ ఒకే నెంబర్లో ఉన్నారా? నెంబర్ వారుగా ఉన్నారు, కానీ మాలలో అయితే కూర్చోబడ్డారు. నెంబర్ ఎందుకు లభించింది? భిన్న భిన్న సంస్కారాలు ఉన్నాయి. కానీ మనం సంస్కారాలను చూసేందుకు బదులు శుభభావన, శుభకామన ఉంచాలి. ఎంతైనా బ్రాహ్మణ పరివారమే కదా. ఎలా ఉన్నప్పటికీ పరివారం అయితే నాదే కదా. ఎలాగైతే నా బాబా అని అంటారో అలా పరివారం కూడా నాదే. మంచిది. మెజారిటీ చేతులెత్తారు. అందరికీ ఉమ్మంగ ఉత్సాహాలు ఉన్నాయి, అందుకే చేతులెత్తారు కదా. కనుక ఒకరికొకరు సహయోగులుగా అయి శుభభావన, శుభకామనల దృష్టి, వృత్తి, స్మృతిని ఉంచుకుంటే ఈ రాసి చేయటం పెద్ద విషయం ఏమీ కాదు. ఇందులో ఎవరైతే చాలా మంచి నంబర్ తీసుకుంటారో, ఇచ్చిన తేదీకి ప్రాక్టికల్గా చేసి చూపిస్తారో వారికి అతీతమైన మరియు ప్రియమైన బహుమతి లభిస్తుంది. బహుమతి ఏమిటో ఇప్పుడే చెప్పాము, కానీ బాప్తాత బహుమతి ఇస్తారు. ఎందుకు? సేవ చేసేందుకు సమయాన్ని కేటాయించాలి కదా. ఈ సంస్కారాల ఘర్షణ సమయాన్ని తన వైపుకు లాగేస్తోంది. కనుక ఇప్పుడు సమయం చాలా అవసరం. సరేనా? మీరందరూ మధువన్ నివాసులు. ముందు కూర్చుని వారిని చూసి బాబా చెప్తున్నారు. ఇష్టమే కదా. ఎందుకంటే మధువన వాసులు విశేషమైన వారు. బాప్దాదా కూడా మధువన వాసుల పట్ల హృదయపూర్వక ప్రేమ ఉంది, మరియు మధువనం వారికి కూడా ఉంది. బాబాపై ప్రేమ ఉంటుంది. అది ఎప్పుడూ తొలగిపోదు. ఇందులో అమరులుగా ఉన్నారు, అందుకే మధువన వాసులుగా అయ్యారు కదా. మధువన వాసులకు ఎక్కడికి వెళ్ళినా ఏ గౌరవంతో చూస్తారు? మధువనం వారు. అందువలన ఈ అటెన్షన్ ఉంచండి. చివరి టర్న్ కంటే ముందే మధువనంలో మీరు రాసిన చీటీని వేసేందుకు ఏదైనా ఒక స్థానాన్ని నిర్ణయించండి. కానీ చివరి టర్న్కు ముందే జరగాలి. అందరూ హోలీ జరుపుకున్నారా? మీకైతే ప్రతిరోజు హోలీయే. ఇది కూడా కొద్దిగా బాహ్యంగా జరుపుకోవలసి వస్తుంది. జరుపుకోవటానికి ఇంకెక్కడికి వెళ్తారు? ఇక్కడే జరుపుకుంటారు కదా. అదైతే ఆచారం, పద్ధతి. నలువైపులా ఉన్న బాప్దాదా యొక్క అతి స్నేహి, అతి ప్రియమైన అల్లారు ముద్దు తప్పి లభించిన స్వమానదారి పిల్లలైన ప్రతి ఒక్కరికి బాప్దాదా 16 రెట్ల ప్రియ స్మృతులు కూడా ఇస్తున్నారు. హృదయపూర్వకంగా ప్రేమను కూడా ఇస్తున్నారు. నలువైపులా ఉన్న పిల్లలందరూ చూస్తూ వింటూ హర్షితమవుతున్నారని బాప్దాదా చూస్తున్నారు. పిల్లలందరి తరపు నుండి బాప్దాదాకు హృదయపూర్వకంగా ప్రియ స్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు మొదటిసారి ఎవరు వచ్చారు? లేచి నిలబడండి. వీరందరూ మొదటిసారి వచ్చారు. మొదటిసారి మధువన్ నివాసులుగా అయ్యే భాగ్యం లభించింది. మీ సోదరి సోదరులు మరియు బాప్దాదా కూడా మీ అందరికీ మొదటిసారి వచ్చినందుకు అభినందనలు తెలుపుతున్నారు. ఇప్పుడు బాప్దాదా చూస్తారు. ఎందుకంటే కొంత ఆలస్యంగా అయితే వచ్చారు, కానీ ఎవరైనా కోరుకుంటే వారిప్పుడు కూడా లాస్ట్ సో ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్ నెంబర్ తీసుకుని ఫస్ట్ డివిజన్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈరోజు ఎవరైతే వచ్చారో వారందరికీ బాప్దాదా ఈ వరదానం ఇస్తున్నారు. కేవలం బాబా ఏ మహావాక్యాలైతే తెలిపించారో ఆ శ్రీమతంపై నడుస్తూ ఉంటే శ్రీమతం మిమ్మల్ని శ్రేష్ఠ డివిజన్లోకి తీసుకొస్తుంది.
బాబా నుండి వరదానం అయితే ఉంది. ఇంతటి పరివారం ద్వారా మీ అందరికీ శుభభావన, శుభకామనలు ఉన్నాయి. కనుక మీరు ఎంత ముందుకు వెళ్తున్నారు అనుకుంటే అంత ముందుకు వెళ్ళవచ్చు. అందరూ మీకు హృదయపూర్వకంగా ఆశీర్వాదాలు ఇస్తారు. మీరు ఎక్కడ క్లాస్కు వెళ్ళినా అక్కడ మీకు ఆశీర్వాదాలు లభిస్తూ ఉంటాయి. ఆ ఆశీర్వాదాలు మిమ్మల్ని తీవ్ర పురుషార్థులుగా చేసి ముందుకు తీసుకెళ్తాయి. ఈ నిశ్చయం ఉంచుకోండి. మంచిది. ఇప్పుడు బాప్దాదా అందరికీ చాలా సుందరమైన గుడ్ నైట్ చెప్తున్నారు. అచ్చా, ఈరోజు వరదానము. ప్రతి సంకల్పము మరియు కర్మలో సిద్ధి అనగా సఫలతను ప్రాప్తి చేసుకునే సంపూర్ణ మూర్త్ భవ. ఎప్పుడైతే సమర్థ సంకల్పాలను రచిస్తారో అప్పుడే సంకల్పాలకు సిద్ధి ప్రాప్తిస్తుంది. ఎవరైతే అధికమైన సంకల్పాలను రచిస్తారో వారు వాటి పాలనను చేయలేకపోతారు. అందువలన రచన ఎంత ఎక్కువగా ఉంటుందో అంత శక్తిహీనంగా ఉంటారు. కనుక మొదట వ్యర్థ రచనను సమాప్తం చేయండి. అప్పుడు సఫలత ప్రాప్తిస్తుంది. కర్మల్లో సఫలతను ప్రాప్తి చేసుకునే యుక్తి ఏమిటి అంటే, కర్మ చేసేందుకు ముందు ఆది మధ్య అంతమును తెలుసుకొని తర్వాత కర్మ చేయండి. దీని ద్వారానే సంపూర్ణ మూర్తిగా అయిపోతారు. స్లోగన్: సమయానికి దుఃఖం మరియు మోసం నుండి రక్షించుకుని సఫలమయ్యే వారే జ్ఞానీలు, తెలివైన వారు. అవ్యక్త సూచన: అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తం చేసి సంపూర్ణ స్వచ్ఛంగా అవ్వండి. హోలీ హంసలైన మీ ఆహారం కూడా శుద్ధంగా, వ్యవహారం కూడా శుద్ధంగా ఉండాలి. అశుద్ధం అనే పేరు, గుర్తులు కూడా ఉండరాదు. ఎందుకంటే మీరు శుద్ధమైన ప్రపంచంలోకి వెళ్తున్నారు. అక్కడ అపవిత్రత లేక అశుద్ధం అనే పేరు, గుర్తులు కూడా ఉండవు. ఎప్పుడైతే ఇటువంటి హోలీ హంసలుగా అవుతారో అప్పుడు భవిష్యత్తులో హిస్ హోలీనెస్ అని పిలువబడతారు. అచ్చా, ఓం శాంతి.